నమస్కారం ఏఎస్ఏ న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్తును ప్రోత్సహించడంలో ముందు ఉందని, సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। ముండ్లమూరు మండలం మారెల గ్రామంలో ఓఆర్సీహెచ్ వారి సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గట్టయ్య, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, సినీ నటుడు అశోక్ హాజరయ్యి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నారని, రైతులకు పగలు ఉచితంగా 9 గంటల విద్యుత్ అందిస్తున్నారని మంత్రి రవికుమార్ తెలిపారు। కోల్కతాలో డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను వెంటనే ఉరివేసి బాధితురాలి కుటుంబానికి తగు న్యాయం చేయాలని, డాక్టర్స్పై జరిగే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని డాక్టర్ యలగల హనుమంతరావు అన్నారు। డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం అద్దెంకులో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు। బంగ్లా రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు। ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, మహిళా చట్టాలు పేపర్స్కే పరిమితమని, దేశంలో ప్రతిరోజు మోమిత లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులపై కఠిన శిక్షలు వెంటనే అమలు చేయాలన్నారు। దోషులు ఎవరైనా తెలిసినా కూడా నిర్లక్ష్యంగా దేనికి వ్యవహరిస్తున్నారో తెలియటం లేదన్నారు। మదమెక్కిన కామాంధులను దేశంలో తిరిగే హక్కు కల్పించవద్దని, బాధితురాలికి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని హనుమంతరావు పేర్కొన్నారు। అతి నీచమైన సంఘటన మీద స్పందించాల్సి వచ్చినందుకు ఒక భారతీయుడిగా చాలా సిగ్గుపడుతున్నాను। ఈ భూమి మీద అనేక జాతులు అభద్రతా భావంతో ఉన్నమాట వాస్తవం। ఆ జాతులన్నీ మనిషితో సహా పుట్టిన తర్వాతే అభద్రతా భావం పెరుగుతుంది। కానీ విచిత్రం ఏంటంటే, ఈ భూమి మీదకి రాకముందే ఆడపిల్ల అంటే వివక్షత చూపేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి సమాజంలో ఈ రోజు మనకుంది। పుట్టక ముందే ఎలా భూమి మీదకి రాకుండా చేయాలి, ఇట్లాంటి నీచమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడాలి। అదేవిధంగా ఆడపిల్ల ఈరోజు చదువుకోవడానికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి। తల్లిదండ్రులకు అనేక రకాలైన భయాలు, ఇప్పుడిప్పుడే కొంచెం ఆడపిల్లలు కూడా చదివించుకునే పరిస్థితులకు వస్తూ ఉంటే ఇట్లాంటి సంఘటనలు మరింత ఆడపిల్లకి చదువును దూరం చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి। వీటన్నిటినీ మనం ఖండించాలి। ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనందరం ముక్త కంఠంతో వీటిని ఎదుర్కొని నిలబడి ఆడపిల్లని బతకనిద్దాం। దోషులను కాపాడటానికి ఆ నిరసనలో, లేకపోతే దేనిగా ఉద్దేశం అక్కడ నీ రాష్ట్రంలో శాంతి భద్రతతో కాపాడుకోలేని దుస్థితి నీకుందా చెప్పండి ప్రజలకి। మమతా బెనర్జీ గారు ఆమె అక్కడ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యండి అక్కడ నిరసన తెలియజేస్తుంటారంటే ప్రజలను తప్పుదా పట్టించడానికి లేదా అక్కడ తప్పు చేసిన వారిని రక్షించడానికి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు। కాబట్టి ఈ గర్ల్స్, ఈ జూనియర్ డాక్టర్లు కానీ లేక బాలబాలికల మీద కానీ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటూ దేశంలో చాలా దురదృష్టకరం। వీటిని చూస్తూ వదిలేయటము, ఏదో చిన్న చిన్న అరెస్టులు అవి చేసి ఏదో దులుపుకోవటం, ఇలాంటి చేష్టలతో ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం అవుతున్నాయి। ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా
పశ్చిమ బెంగాల్లో పాలకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మీద సిబిఐ దర్యాప్తులో వేగవంతం చేయాలని వారికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు అనేక కఠినమైన శిక్షలు వారికి అవలంబింపజేసి ప్రజలకు ఇలాంటి వాటి మీద భయం లేకుండా చేయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉన్నారు. ఏమైనా ఇటువంటి దారుణం జరగడం ఇది మొదలు కాదు, ఇది చివర కాదన్నట్టుగా ఉంది భారతదేశంలో. మహిళలు అర్ధరాత్రి తిరిగితే కానీ స్వాతంత్రం గాంధీ మహాత్మ చెప్పినా కూడా ఈ రోజు కూడా పగలు తిరిగినా కూడా భయం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇది ఎందువల్ల చట్టాలైతే చాలా ఉన్నాయి, అవి కొంతమంది చుట్టాలుగా మారిపోయింది. వాటి మీద చర్య తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఎన్ని సంఘటనలు మరలా జరుగుతున్నాయి. అసలు సంఘటన జరిగితే వాళ్ళని శిక్షించాల్సి పోయి వాళ్ళ కాపాడిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత దారుణమైన విషయం. అవన్నీ కూడా వాళ్ళ చేసిన పనులకి అవన్నీ కూడా మనకి రుజువు లేకుండా చనిపోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇదేం మొదలు కాదు, ఇంకో గుర్తుండే ఉంటుంది. మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం ఉంది. వ్యాపం ఆ మెడికల్ కాలేజీలో బయట పెట్టినందుకు శవాలు అమ్ముకున్నారు, అవయవాలు అమ్ముకున్నారు, గంజాయి దండాలు అన్ని చేసినందుకు అక్కడ ఎదురు తిరిగినందుకు దాదాపు 100 మంది చంపేశారు. వ్యాపం కుంభకోణం అది. దాదాపు 40 మందిని అఫీషియల్గా తెలిసింది, అనఫీషియల్గా 100 మంది చంపారండి. 2000 మందిని అరెస్ట్ చేశారు అడిగినందుకు. 2000 మందిని ఆ వ్యాపం కుంభకోణంలో గవర్నర్ కొడుకు కూడా చనిపోయారు. శిక్షించాలి, జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య నిందితులను వెంటనే శిక్షించాలి, జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య నిందితులను వెంటనే. అద్దెంకి మండలంలో సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టి గ్రామాలలో శానిటేషన్ పనులు చేయించాలని అద్దెంకి మండలం ఎంపీపీ ఆదిశాని జ్యోతి అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ ఆదిశాని జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా కోరంకు సరిపడా ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు హాజరయ్యాయి. వివిధ శాఖల అధికారులు వారి నివేదికను సమావేశంలో తెలియపరిచారు. జరిగిన సమావేశంలో అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేవసేన మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే మండల పరిషత్ సాధారణ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరయ్యి మండలంలో జరిగే అభివృద్ధి గురించి, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయాలన్నారు. ఇక నుంచి జరిగే సమావేశాలకు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు రాకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. వేదికను అలంకరించిన మండల అధ్యక్షుల వారికి, ఈ సభకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం. నేను ఇంతకుముందు ఇక్కడ మండల పరిషత్ అధికారిగా పనిచేస్తూ ఎలక్షన్ పర్పస్ మీద నిజాంపట్నం మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ తిరిగి మండలంలో ఈ నెల 14వ తేదీ జాయిన్ అయ్యాను. ఈరోజు మనం జరుపుతున్న మండల సర్వసభ సమావేశాలకు అధ్యక్షత వహించవలసిందిగా మన ఎంపీపీ గారిని కోరుతున్నాను. మేడం గారి అనుమతితో సభను మొదలు పెడతాను. ఏదో చూసుకుంటే స్టాప్ డైరియా క్యాంపెయిన్ అది సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అది సర్వే చేపిస్తూ ఈ డైరియా క్యాంపెయిన్లో కేసెస్ ఎంతవరకు ఉన్నాయి, ఏమన్నా నోటెడ్ అయ్యాయా లేదా ఉంటే వాటిని ఎంతవరకు అనేది మనం చూస్తున్నాము. అది సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. ఇంకోటి ప్రతి నెల 9వ తేదీ CMSMI జరుగుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఆ రోజు వైరల్ టెస్ట్ తర్వాత చెకప్ చేసి పంపించడం జరుగుతుంది. అది
చేసుకుంటూ హ్యాండిల్ ఆల్ మెజర్స్ అండ్ మిగిలిన ట్రీట్మెంట్ వైజ్ కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ ఫీవర్ అండ్ ర్యాష్ అండ్ బాడీ పెయిన్స్తో ఉన్నారు. బట్ ఫీవర్ తగ్గిన బాడీ పెయిన్స్ యాక్చువల్లీ అక్కడే ఉన్నాయి. కానీ అది 2-3 months ఆర్ అప్ టు 4 months 6 months ఇట్ విల్ go on. But we will send the samples to DMO office and through DMO office in medical college they will send for confirmation of ELISA and PCR purpose for any species identification. మనకి ఎర్లీగానే ఇక్కడ నార్మల్ రైన్ఫాల్ నదీ పరివాహ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడటం వల్ల అన్ని మన డ్యామ్లు కూడా ఫుల్ అవ్వడం వల్ల సెప్టెంబర్ 1st వీక్లో వరి సాగు చేసుకోవడానికి నీరు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ పెద్దలు చెబుతున్నారు. కాబట్టి మనకు మండలంలో వరి రకాలైనటువంటి బీపీటీ 5204 అలానే JGL 384 అలానే ఆర్డా 1547 నెల 33 నెల 33 రకాలను కూడా మనం ఈ ప్రైవేట్ షాప్స్లో అందుబాటులో ఉంచాము. వరి విత్తనాలకైతే ఎటువంటి కొత్త కూడా మన మండలంలో లేదు. అదేవిధంగా ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాలకు ఇస్తూ దాంతోపాటు అంతకుముందు మన గతంలో ఈ PSC సొసైటీకి కూడా మళ్ళీ అన్ని సొసైటీలు కూడా మన మండలంలో 4 సొసైటీలు కూడా మళ్ళీ మన కొత్తగా వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా కూడా మన ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ ఖరీఫ్లో సాగు చేసినటువంటి అన్ని పంటలు కూడా ఈ పంటలు అమలు చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 20 days ఆల్మోస్ట్ 25 days అయిపోయింది. ఇంకొక మళ్ళీ ఒక 20 days వరకు మనం ఈ సాగు చేసిన పంటలన్నీ కూడా మనం ఈ పంటలు నమోదు చేస్తాం. దీని ద్వారా మీకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ పంట నమోదు చేసుకున్న వారికి మాత్రమే గతంలో రైతు భరోసా పేరుతోటి ఇప్పుడు మనం అన్నదాత సుఖీభావ పేరుతోటి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000. అద్దంకి పట్టణంలోని స్థానిక చిన్ని శాంతయ్య భవనంలో శనివారం సాహితీ మిత్ర మండలి అద్దంకి వారి ఆధ్వర్యంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం ప్రారంభమైంది. 4వ శతావధానం అద్దంకిలో 3 రోజుల పాటు జరుగును. అవధానం ప్రారంభానికి ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శతావధానంలో వివిధ జిల్లాల నుంచి 25 మంది వృక్షకులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంతో మొదటి రోజు శతావధానం జరిగింది. అమ్మ పాలవోని అమృతమయంబునై మాతృభాషయమరు మనకునిపుడు నాన్న ప్రేమవోలే నర్మగర్భంబునై నాన్న ప్రేమవోలే నర్మగర్భంబునై నాన్న ప్రేమవోలే నర్మగర్భంబునై తల్లి భాష మనకు తనరుచుండు తల్లి భాష మనకు తనరుచుండు వేదాంత శాఖల వృద్ధమౌచు శాస్త్ర పుష్ప పరిమళ సదృశమౌచు మహిత విద్వద్భ్రమర శోభమానమగుచు ధరణి వెలుగు కల్ప తరువుతూ సహాయపడుతుంటే ఇంత చిన్న ఉడుతా నేను కూడా వాళ్ళకి సహాయపడతానని ఆ ఇసుకలో తడుపుకొని నీళ్ళ తడుపుకొని ఇసుకలో పొరలాడి మళ్ళీ అక్కడ పోసేదట. దాన్ని ఉడుత సహాయం అంటాం మనం. ఏమన్నారు ఇప్పుడు పందిని పట్టుకున్నారు అన్నారు. మరి దీన్ని పందిని ఆయన ఎట్లా చేస్తాడో ఉడతగా మార్చాడో మారుతాడో మనకు తెలియదు. సమస్యను పూర్తి చేస్తారు. 4వ పాదంలో ఇప్పుడు మనం రాముల వారు పందిరెత్తారు ఉంది. వానరులందరూ రాళ్లనెత్తి ఆ వాడవ మందు వేయ వాడును వీడటంచనక వానరులందరూ రాళ్లనెత్తి ఆ వాడవ మందు వేయ
వాడును వీడటంతనక వానరులందరూ రాళ్లనెత్తి ఆ బాడబమందు వేయ. వీడటంతనక వానరులందరూ రాళ్లనెత్తి ఆ బాడబమందు వేయ. గుణవైభవుడొక్కడు నీట పొర్లి, గుణవైభవుడొక్కడు నీట పొర్లి, గుణవైభవుడొక్కడు నీట. వాడి గుణం ఆ యొక్క ఆ ఉడుతుందే, ఆ ఉడుతుకున్నటువంటి గుణం ఎంత గొప్ప గుణం చూడండి. గుణవైభవుడొక్కడు నీట పొర్లి, మళ్ళీ బయట నీటిలో పడి మళ్ళీ బయటకు వచ్చి ఇసుకను వేస్తున్నాడు. అది మూడో పాదంలో వస్తుంది. గుణవైభవుడొక్కడు నీట పొర్లి, వాడును వీటరంచనక వానరులందరూ రాళ్లనెత్తి ఆ బాడబమందు వేయ. గుణవైభవుడొక్కడు నీట పొర్లి, పనస కాయలు కాచెనలేని చిత్రమో. అవధాని గారు ఆయన సమస్య అనగానే వినగానే అబ్బా అన్నారా, అబ్బా అన్నారా? అంటే ఆ సమస్య కాకరలాగా చేదుగా ఉందా, పనసలాగా తీయగా ఉందా? అబ్బా అనిపించింది. రాజకీయ పనిచేయ తర్వాత నిదానం ఎదురొచ్చుగా ఇంటికి తీసుకెళ్ళి సమస్య వారు ఇచ్చారు. కాకర తీగకు పనసకాయలు కాల్చాడు, అదేమి చిత్రమో అన్నారు పృచ్ఛక వరి. అద్దెకి ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ ద్వారా వ్యాపారస్తులకు, రైతులకు, విద్యార్థుల చదువు నిమిత్తం అన్ని రుణాలు అతి తక్కువ వడ్డీతో అందిస్తున్నారని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ అన్నారు. అద్దెకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఎస్బీఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బ్యాంక్ డిపాజిట్లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బ్యాంక్ మేనేజర్లు హాజరయ్యి ఎస్బీఐ ద్వారా అమలు చేసే పథకాలు, డిపాజిట్ల వడ్డీకి సంబంధించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంక్ లో నూతనంగా అమృత వృష్టి అనే డిపాజిట్ ప్రారంభించారని, డిపాజిట్ చేసిన వారికి 7.75, 7.25% వడ్డీతో 60 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వటం జరుగుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయని, సంవత్సరానికి 20 రూపాయల చొప్పున బీమా కింద చెల్లిస్తే ప్రమాదవశాత్తు ఏమైనా అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్, అద్దంకి ఏసీబీ బ్రాంచ్ మేనేజర్ని. ఈరోజు అద్దంకి ఏసీబీ బ్రాంచ్ అలాగే అద్దంకి మెయిన్ బ్రాంచ్ 2 బ్రాంచులు సంయుక్తంగా ఇక్కడ ఈ డిపాజిట్ మొబిలైజేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో మెయిన్గా స్టేట్ బ్యాంక్కి సంబంధించిన అమృత వృష్టి అనే ఒక కొత్త డిపాజిట్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో 7.25 60 సంవత్సరాల లోపు వాళ్ళకి, అలాగే 7.7 అనేది సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఉన్న దానిలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉన్న ప్రోడక్ట్. దీంతో పాటుగా ఇక్కడ ఎస్బీఐ అకౌంట్స్ ఓపెనింగ్, అలాగే ఎంప్లాయీస్కి వచ్చేసి శాలరీ అకౌంట్ ఓపెనింగ్, దానిలో ఉన్న ఉపయోగాలు, అలాగే డిపాజిట్ క్యాంపెయిన్, ఇవన్నీ కూడా 2 బ్రాంచుల్లో అందుబాటులో ఉంది. ఇది అద్దంకి చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించడం. నేను అద్దంకి మెయిన్ బ్రాంచ్లో సర్వీస్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనం ఎంఆర్ఓ ఆఫీసులో ఈ క్యాంపెయిన్ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. 20 రూపాయలు మనం సంవత్సరానికి కడితే ఏదైనా కూడా ఇన్ కేస్ సడన్గా మరణించినా కూడా వాళ్ళకి 2 lakhs ఇన్సూరెన్స్ పే చేయడం జరుగుతుంది. అదే ఇంకోటి ఉందన్నమాట మన దగ్గర, ప్రియం సురక్ష బీమా యోజన. అది చేసుకుంటే మనం ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పార్షియల్గా ఏదైనా కాలు లేకపోయినా కూడా 1 lakh వస్తుంది. ఇన్ కేస్ డెత్ అయితే మాత్రం 2 lakhs రూపీస్ వాళ్ళకి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది కూడా మినిమం 220 రూపీస్లో ఒకటన్ను, 436 రూపీస్లో ఒక ఇన్సూరెన్స్ అండి. అది కాకుండా మన దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ మన దగ్గర శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫీజు రాయితీల్లో, వడ్డీల్లో కూడా, ప్రాసెస్ అన్నింటిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ వ్యాధి ప్రజలకు సోకకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపకూడదని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. అద్దెకి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఎంపీపీ అవిసన జ్యోతి, ఎంపీడీఓ దేవసేన, బివి సాగర్ హాజరై మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి,
టీఐ మేదమెట్ల సమన్వయంతో 8 వారాల పాటు వివిధ అంశాలతో కూడిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం 2030 కల్లా దేశంలో హెచ్ఐవి నిర్మూలించడం లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఇలాంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సాగర్ తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు అనేవాడు కనిపించకూడదు. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వారి పట్ల వివక్షత చూపించకూడదు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. గ్రామ స్థాయిలో ఈ వ్యాధి ఎలా సోకుతుంది, ఏ విధంగా ప్రజలకు వస్తుంది, ఎటువంటి విషయాలకు ప్రజలు దూరంగా ఉండాలనే విషయాల్ని తెలియజేయాల్సిన ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. సుమారు మెరుగైన వైద్య సేవలు అందించమండి. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్షత చూపించకూడదు. వారికి మందులు అందించాలి. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా సోకుతుందనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకి సోకుంటుందని చెప్పి 8 వారాల ప్రోగ్రామ్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇది 2వ వారం జరుగుతుంది. ఈ 2వ వారం ఎక్కువగా హెచ్ఐవి ఎయిడ్స్ పైన ఉన్న అపోహలు, అనుమానాల అంశం మీద ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. రేపు మళ్ళా వచ్చే వారం నుంచి వేరే ప్రోగ్రాం జరుగుతుంది. టార్గెట్ ఏంటంటే 2030 వచ్చేసరికి హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అయిపోయిన వ్యక్తే భారతదేశంలో కానీ, మన ప్రకాశం జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండకూడదనే ఉద్దేశంతో బాపట్ల ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి, హెల్త్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో చేస్తున్నారు. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, నిన్న కూడా సర్క్యులర్ వచ్చింది, ఎక్కడైతే సమావేశాలు జరుగుతున్నారో, ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో, ఎక్కడైతే స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి ఈ అవేర్నెస్ కలిగించి వాళ్ళకి వివిధ రూపాల్లో అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన ఆదేశించారు ప్రభుత్వం వారు. సో ఈ రోజు మనం ఇక్కడ సమావేశం జరుగుతుందని, సర్వసభ్య సమావేశం జరుగుతుందని మనకు తెలియగానే ఎండిఓ గారికి పర్మిషన్ అడిగాము. పర్మిషన్ అడిగిన మేడం గారు ఇచ్చారు. దయచేసి మీకు ఒక నెంబర్ చెప్తాను, 108, తర్వాత 104 లాగా హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన మీ దగ్గర బాధితులున్నా లేకపోతే అనుమానం ఉన్నా రహస్యం ఉంచాలి. వాళ్ళ యొక్క ఉద్దేశాలు బయటకు బహిర్గతం చేయకూడదు. అటువంటి రహస్యంగా చెప్పాలన్నా 1097 ఫోన్ చేయండి. దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా మీకు ఆ 1097 ఫోన్ చేస్తే మీకు తప్పకుండా 1097 అనే వాళ్ళు సేవలు అందిస్తారు. చెప్పుకోని పరిస్థితుల్లో ఎవరైనా ఇంకా బాధపడుతూ ఉన్నా కానీ, చాలా మందికి జబ్బుందని చెప్తే సమాజంలోకి బయట చూపిస్తారు. ఆ గురించి జనాన్ని చెప్పి ఇంకా ఇదవుతుందని ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా ఉంటే ఎవరైనా ఫోన్ చేయండి. లేదంటే సమావేశం అయిపోయిన ఈ ప్రాంతంలో పనిచేసే మా సిబ్బంది ఉన్నారు, వారికన్నా తెలియజేయండి. ఇటువంటి మేము తీసుకుని వస్తున్నాం ఎంపీ పంచాయతీ కార్యాలయాల్లో. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.